హాయ్ వెల్కమ్ టు ఎంబీఆర్ లాజిక్స్. భాగస్వామ్యము పార్ట్నర్షిప్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. పి మరియు క్యూలు ఇద్దరు కలిసి ఒక వ్యాపారంను 48,000 మరియు 60,000 పెట్టుబడులతో ప్రారంభించిరి. మొత్తం 10 మాసాలకు వారికి వచ్చిన లాభం 72,000. అందులో క్యూ యొక్క వాటా ఎంత అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పి మరియు క్యూల యొక్క పెట్టుబడులు రాద్దామండి. అంటే మనకి పి యొక్క పెట్టుబడి ఎంత అంటే 48,000 ఇచ్చాడు. అలాగే క్యూ యొక్క పెట్టుబడి ఎంత అంటే మనకి 60,000 ఇచ్చాడు. వీటి మధ్య నిష్పత్తిని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అయితే మరి ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే ఇక్కడ 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ 12×5 60, 12×4 48. సో మరి పి మరియు క్యూల యొక్క నిష్పత్తి రేషియో ఎంత అంటే మనకి 4:5 అనేది వచ్చింది. అంటే మనకి ఈ రెండిటి కలిపితే మనకి ఎన్ని భాగాలు వస్తాయంటే ఎన్ని పార్ట్స్ అని అంటే 9 భాగాలు వస్తాయి. అంటే 9 భాగాలకు మొత్తం 10 నెలలకు వచ్చినటువంటి లాభం ఎంత అంటే మనకి 72,000 వచ్చింది. అయితే క్యూ యొక్క వాటా అడుగుతున్నాడు కాబట్టి క్యూ ఎన్ని పార్ట్స్గా ఉంది అని అంటే 5 పార్ట్స్ కదా, 5 భాగాలు కాబట్టి ఈ 5 భాగాలకి ఎంత అనేది మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే 5 × 72,000/9 వస్తుంది. 9×1 కాబట్టి ఇక్కడ 3 zeros 3 zeros. సో 5 ఎందులు ఎంత అండి 40 కాబట్టి 40,000 వస్తుంది. అంటే మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్యూ యొక్క వాటా ఎంత అంటే మనకి 40,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఇదే విధంగా పి యొక్క వాటాని ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ పి యొక్క వాటా అంటే ఇక్కడ 5కి బదులు 4 తీసుకోవాలి. సేమ్ రిమైనింగ్ అంతా సేమ్ చేసి ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.